ఏంటి లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలలో ఆ మహిళ ఎక్కిన పచ్చికుండ పలగదా? అవునా? ఇది నిజమేనా? హైదరాబాద్ పాతబస్తీ బోనాల ఉత్సవాలంటేనే భక్తి పారవస్యం. కానీ ఈ పండుగలో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక అద్భుతం జరుగుతుంది. బోనాల మరుసటి రోజు జరిగే రంగమంటే శ్రీ మహాకాళి అమ్మవారి భవిష్యవాణి. ఈ రంగంలో అత్యంత కీలకమైనది ఒక పచ్చిమట్టి కుండ. కానీ ఇది సాదాసీదా కుండ కాదు, నిప్పుల్లో కాలబెట్టని కేవలం ఎండబెట్టిన పచ్చిమట్టి కుండ. పచ్చిమట్టి కుండపై చేతితో కాస్త ఒత్తిడి తెచ్చినా నలిగిపోతుంది. అలాంటిది ఒక మనిషి తన పూర్తి శరీబరువును దానిపై మోపి నిలబడితే ఏమవ్వాలి? పగిలిపోవాలి. కాని ఆ కుండ పిసరు కూడా నలగదు, పగలదు. ఆ పచ్చికుండని తయారు చేసే మల్లేష్ గారు కూడా ఎంతో నిష్ఠతో ఇంట్లో అమ్మవారిని పూజించిన తర్వాత కుండని తయారు చేసి ఆ పచ్చికుండని వాళ్ల పూజ రూంలో పెడతారు. సుమారు 20 నుండి 30 నిమిషాల పాటు ఆమె ఆ పచ్చికుండపైనే నిలబడి భవిష్యవాణి వినిపిస్తారు. దైవిక శక్తి కాక మరేమిటి? రంగం సమయంలో ఆలయ పండితులు, తల్లి, ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయా? కురుస్తాయి. ఈ ఏడాది వర్షాలు మెండుగా కురుస్తాయి. చూస్తాను, మీని నేను కంటికి రెప్పలా కాపాడుతాను అని అమ్మవారు పూనుకున్న ఆమె సమాధానం చెబుతుంది పూజారి అడిగిన ప్రశ్నలకు. భవిష్యవాణి పూర్తి కాగానే కుండ పలికిపోతుంది. ఆ తర్వాత భక్తులు ఈ ముక్కలను ప్రసాదంగా స్వీకరిస్తారు. మిగిలిన కుండముక్కలు దొరికితే మహా అదృష్టంగా అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి ఇంటికి తీసుకువెళతారు. దొరకని వారు నిరాశతో వెనుతిరుగుతారు. ఈ భవిష్యవాణి వెనుక ఎంతో కఠినమైన నిష్ఠ ఉంటుంది. రంగం చెప్పే స్వర్ణలత కొన్ని రోజుల పాటు కఠిన ఉపవాసాలుంటూ అత్యంత పవిత్రంగా ఆధ్యాత్మిక నియమాలు పాటిస్తారు. రంగం ముగిసిన వెంటనే అమ్మవారి శాంతి కోసం శాఖ సమర్పిస్తారు. ఆ తర్వాతే పాతబస్తీ వీధుల్లో రంగులమయంగా ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుంది. గజరాజుపై అమ్మవారి ఊరేగింపు పాతబస్తీ రాజసానికి, సంస్కృతికి అద్దం పడుతుంది. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం నగర ప్రజల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. తరపున ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండాలని, వానలు బాగా పడాలని ప్రత్యేక పూజలు చేస్తారు. జై మహాకాళి!